భారత్ మాతాకి. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశాన్ని ఎలాగైతే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారో, అలాగే పటిష్టమైన నాయకత్వాన్ని అందిస్తున్నారో, ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్టని ఎలా పెంచుతున్నారో, అదేవిధంగా ఏలూరు జిల్లా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా రాబోయే రోజుల్లో ఒక స్వయం సేవకుడు నిలబడబోతున్నాడు. ఇక్కడ సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక స్వయం సేవకుడు, క్రమశిక్షణ కలిగిన ఒక బీజేపీ కార్యకర్త నిస్వార్థంగా సేవలు అందించాలని రాజకీయంలోకి అడుగు పెట్టక ముందే ప్రతిజ్ఞ తీసుకున్న మనవాడు, మనలో ఒకడు వస్తున్నాడని ఈ రోజు నుంచి మనం అందరికీ చెప్పాలి. దేశ స్థాయిలో నరేంద్ర మోదీ ఒక స్వయం సేవక్ ప్రచారక్గా తనకంటూ ఏ ఆలోచన లేకుండా 140 కోట్ల మంది కూడా నా కుటుంబమే అని చెప్తూ మనందరి సంతోషం కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో గత 16 సంవత్సరాలుగా తపనా ఫౌండేషన్ ద్వారా గ్రామ గ్రామాన మీ అందరి మన్ననలతో, మీ అందరి ప్రోత్సాహంతో సేవలు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. నా తమ్ముడు భారత నావికా దళంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్, నా ఎడమ పక్కన నిలబడిన నా శ్రీమతి వెలమాటి రేణుక, ఈవిడ కూడా చేయబోయే యజ్ఞంలో భాగస్వామి కావాలని నాతో పాటు ఉంటూ జిల్లా అంతా పర్యటన చేయడం, మహిళల్ని కలవడం చేస్తోంది ఆవిడ. ఇలా కుటుంబం అంతా సమాజ సేవకే మేమందరం అంకితం అవ్వాలనే నిర్ణయం తీసుకున్న తర్వాతే పాలిటిక్స్కి వచ్చా. నేను క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన కార్యకర్తని గుర్తించే ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. జై జై బీజేపీ. మన కొల్లేరుకి వలస పక్షులు వస్తూ ఉంటాయి సీజనల్గా. 4 గింజలు వేస్తే తిని వెళ్తూ ఉంటాయి, గుడ్లు పెడతాయి, పొదుగుతాయి, పిల్లల్ని తీసుకెళ్తాయి. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి రాజకీయ రాబందులు రావడానికి ఉంటారు. ఎన్నికల సీజన్లో మాత్రమే రాజకీయ రాబందులు వస్తాయి. వలస పక్షుల్లాగా ఏమి తన్నుకుపోదామా అనేది చూస్తాయి. ఏలూరు జిల్లాలో కుదరదు, మీ ఆట సాగదు. నరేంద్ర మోదీ గారు వోకల్ ఫర్ లోకల్ అంటున్నాడు. అది వోకల్ ఫర్ లోకల్ అనేది వస్తువులకు మాత్రమే కాదు, నాయకత్వానికి కూడా వోకల్ ఫర్ లోకల్. సామాజిక స్పృహ కలిగిన ఒక మధ్య తరగతి రైతు బిడ్డ, తెలుగు మీడియంలో చదువుకున్న రైతు బిడ్డ ప్రపంచాన్ని చూసొచ్చి ఇక్కడ మన వాళ్ళని డెవలప్ చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. మీ అందరి ఆశీర్వాదంతో మనం ముందుకు వెళుతున్నాం. ఈ ప్రయాణంలో భాగంగా తపనా ఫౌండేషన్ చేసిన సేవలకు మించి రాబోయే రోజుల్లో ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్ని పెట్టబోతున్నాం మనం. దీని ద్వారా మీ అందరినీ భాగస్వాముల్ని చేయబోతున్నా. నేను మా భార్య దాంట్లో భాగస్వాములుగా కాము, కానీ మేము సంపాదించింది వచ్చే 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని మీ అందరి ముందు సవినయంగా తెలియజేస్తున్నాం. ఒక మధ్య తరగతి వాడు వస్తే ఇంకొక 10 మందిని నాయకులుగా తయారు చేస్తాడు. మన ధ్యేయం అదే. స్థానిక నాయకత్వం బలపడాలి, మన ప్రాంతాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి, మోదీ గారి ఆశీర్వాదం మనకు ఉండాలి. ఆ విధంగా ఏలూరు పార్లమెంట్ డెవలప్మెంట్ ట్రస్ట్కి మేము ఇవ్వబోయే 10 కోట్లతో పాటు అందరినీ భాగస్వాములను చేస్తూ నిధిని 100 కోట్లు చేసి దానితో డెవలప్ చేయాలని అనుకుంటున్నాం మనం.
ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వ్యక్తులు. 2014లో ఒక వ్యక్తి వచ్చాడు ఏలూరు పార్లమెంటుకి పోటీ చేస్తానని. ఒక సమావేశంలో అడిగా, మీరు లోకల్ కాదు కదా, మీరు ఇక్కడ ఉండరు కదా, మాకు అందుబాటులో ఉండరు కదా. లేదు లేదు, నేను అశోక్ నగర్లో ఇల్లు కొనుక్కున్నాను అన్నాడు ఆయన. మంచిది సార్, మీరు ఇక్కడే ఉంటారు అయితే అన్న. ఓడిపోయిన తెల్లారి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన. మీరు గమనించండి, వలస పక్షులు డబ్బు సంచులు తెచ్చేవాళ్ళు గెలిస్తే ఢిల్లీ, ఓడిపోతే ఎక్కడుంటాడో మనకు అడ్రస్ కూడా తెలియదు. కానీ మనవాడు మనలో ఒకడు గత 16 సంవత్సరాలుగా ఆడికున్న శక్తి మేరకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి శక్తిని గనక మనం పెంచగలిగితే సేవ చేసే పరిధి పెరుగుతుంది, సేవ చేసే స్థాయి పెరుగుతుంది. మన సమస్యలు అర్థం చేసుకునే స్థానిక నాయకుడు, కష్టం విలువ తెలిసిన రైతు బిడ్డ, మన కోసం గణం వినిపించే మీ గారపాటి చౌదరి అని తెలియజేస్తూ నేను మా భార్య కూడా సవినయంగా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాం.